భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షుడు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, సంస్థాగత ఎన్నికల జిల్లా పరిశీలకులు వెంకట్రామరెడ్డి, లింగాజీ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఏఐసిసి, పిసిసి నుంచి ఇన్ఛార్జిగా చేసినటువంటి మన కూడా చైర్మన్ గారు, అదేవిధంగా వెంకట్రామరెడ్డి గారు, మన జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి సోదరుడు లింగాజీ గారు, మన రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ అశోక్ గారు, ఆర్ఎన్ఆర్ గారు, ఎన్ఎస్ఆర్ గారు, పిసిసి సభ్యులు మదన్న గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణ గారు, గుమ్మడి శ్రీదేవి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యవర్గం, జిల్లా అనుబంధ సంస్థ అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పునాదురాలైనటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు, సింగిల్ విండో అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి మహిళా సోదరుమణులు, ప్రతి ఒక్కరికి కూడా పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, ఎన్నికల ముందు ఉన్నటువంటి వేడిని 2029 రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఇంకా వేడిని పెంచాలి కానీ తగ్గద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం. మనమందరం ఈరోజు గ్రామ స్థాయి, బూత్ స్థాయి, మండల స్థాయి, బ్లాక్ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీ పునర్నిర్మాణం కొరకు, బలోపేతం కొరకు ఈరోజు పార్టీ బలోపేతంగా ఉంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మన లక్ష్యం నెరవేరుతుంది. కనుక ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా, సమిష్టిగా ఈరోజు పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మనం ఒక కసితో గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, మండల కమిటీని, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను, జిల్లా బాడీని మనము ఒక యుద్ధ సైనికుల లెక్క పనిచేసేటువంటి వ్యక్తులను, సమర్థులను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకొని సమర్థుల్ని గ్రామ శాఖ అధ్యక్షునిగా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఒక వ్యక్తి 100, 200, 500 ఓట్లు ఇస్తాడు, ఎన్నికల తర్వాత వారు కనుమరుగైపోతాడు, కనబడు. అధికారం వెంబడి తిరిగే వ్యక్తులు చాలా మంది ఉంటారు అధికారం వచ్చిన తర్వాత. కానీ పార్టీలో కింది స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తిని మన గ్రామ నాయకత్వం గుర్తించవలసిన బాధ్యత ఉంది. గ్రామ శాఖలు, మండల శాఖలు, బూత్ కమిటీలు పటిష్టంగా ఉంటేనే మళ్ళీ మన లక్ష్యం నెరవేరుతుంది. ఏ రోజు అధికారంలో ఉన్నాం కదా అని మన ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నాడు, మన మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నాడని ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి కింది స్థాయిలో. దాన్ని అధిగమించాలి. అధిగమించి అర్హులైనటువంటి వ్యక్తులను, మన ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను, కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి వ్యక్తులు, ఎవరైతే 70-80 ఏళ్ళున్నా ఓటకు వచ్చిన కానించి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తూ వారికి తిండికి లేక, భూములకు లేక, ఇల్లు లేక బతకడానికి ఇబ్బంది ఉన్నటువంటి కుటుంబాలు కూడా గ్రామాలలో చాలా మంది ఉన్నారు. వాళ్ళను గుర్తించి మనందరం కూడా ప్రభుత్వ పథకాలు వాళ్ళకు అందే విధంగా గ్రామ మండల నాయకత్వం చూడాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇందిరా మీరు ఇచ్చిన రాజీవ్ గత ఈ ఆటికి 540 రోజులు మన ప్రభుత్వం వచ్చి
సో 540 రోజుల్లో ప్రభుత్వానికి పార్టీకి ప్యారలల్ గా కనెక్షన్ కట్ అయినట్టు లీడర్ కూడా మాట్లాడిండ్రు. అది గ్రహించే ఏఐసిసి ఆదేశాల మేరకు, ఖర్గే గారి ఆదేశాల మేరకు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో సంస్థాగత ఎన్నికల మీద ప్రిపరేటరీ మీటింగ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. మనందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు మనకు తెలుసు రాజస్థాన్ లో మన ప్రభుత్వం ఉండే, ఛత్తీస్గఢ్ లో మన ప్రభుత్వం ఉండే, కానీ మనం 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వం అక్కడ కోల్పోయాం. దానికి కారణాలు రాహుల్ గాంధీ గారు మొత్తం అందరితో పిలిచి మాట్లాడి విశ్లేషణ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, గత 20 ఏళ్ళు ముందు ఏ విధంగా ఆర్గనైజేషన్ గా కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండనో, క్యాడర్ బేస్ పార్టీగా ఉండనో, అది క్యాడర్ బేస్కి వెళ్ళి లీడర్ బేస్ గా తయారైంది. సో క్యాడర్ ని పట్టించుకోకుండా క్యాడర్ ని దూరం పెట్టి లీడర్ని ముందుకు వచ్చి లీడర్ని ముందుకు పోయి క్యాడర్ ని దూరం పెట్టినందుకు అక్కడ ఉన్న ఎఫెక్ట్ తో మనం రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ లో కానీ మనం మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ రిపీట్ రాలేదు. కానీ జనరల్ గా ఎక్కడ కానీ 10 ఏళ్ళు అవకాశం ఇస్తారు ప్రజలు, కానీ అక్కడ ఆ జిల్లా ఆ రాష్ట్రాల్లో ఆ విధంగా జరిగినందుకు దాన్ని సీరియస్ గా తీసుకొని గుజరాత్ మోడల్ గా ఏ విధంగా అయితే మనం రేవంత్ అన్న ఇప్పుడు తెలంగాణ మోడల్, రైజింగ్ మోడల్ అని చెప్పి మనం పథకాల మీద పెడుతున్నామో, పార్టీ సంస్థగత దాని మీద, సంఘటన మీద రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేసుకొని గుజరాత్ మోడల్ కింద రాహుల్ గాంధీ గారు ఇప్పుడు గుజరాత్ కి ఇన్ఛార్జ్, ఆయన ఒక రాష్ట్రాన్ని ఇన్ఛార్జ్ గా తీసుకొని ఇదే విధంగా విలేజ్ కి వెళ్ళి, బూత్ లెవెల్కి వెళ్ళి, విలేజ్ లెవెల్కి వెళ్ళి, మండల్ లెవెల్కి వెళ్ళి, బ్లాక్ లెవెల్కి వెళ్ళి, జిల్లా లెవెల్కి, జిల్లాకి వెళ్ళి పిసిసి, పిసిసికి వెళ్ళి ఏఐసిసి, దీని కిందికి వెళ్ళి నిర్మాణం చేసి ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలతో ప్రజలు నిర్మితంగా మబ్బు పెట్టి మన రాజ్యాంగాన్ని దూరం పెడుతుండ్రో, మన పూర్వీకులను ఏ విధంగా అయితే తప్పుదో పట్టిస్తుందో దాన్ని అన్ని కూడా అరికట్టడానికి సంస్థగత ఎన్నికలు ఇంపార్టెంట్ అని చెప్పి డిసైడ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాము. దానికి అబ్జర్వర్ గా నేను భూపాలపల్లి నాతో పాటు లింగోజీ గారు కూడా వచ్చినారు. పెద్దలు సత్యానికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తా. అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా శ్రీధర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా విషయాలకు పోతే ముందర జై బాపు